ఫైనల్ సమరానికి సై అంటోంది రోహిత్ సేన. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్లో దుమ్ము లేపడానికి టీమిండియా సిద్ధమైంది. ఐసీసీ కప్ కొట్టి బీసీసీఐ దమ్ము చూపించడానికి భారత్ సేన సిద్ధమైపోయింది. రికార్డులు తిరగరాసి కివీల రెక్కలు విరిచి టీమిండియా కప్ ఎగరవేయాలని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు. 37 ఏళ్ల నాటి ఫీట్ను భారత్ రిపీట్ చేస్తుందా, చరిత్రను తిరగరాస్తుందా? వాచ్ ఇట్. రసవత్తర సమయానికి వేళయింది. దుబాయ్ వేదికగా ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అంతా సిద్ధమైంది. ఓటమనేదే తెలియకుండా సాగుతున్న టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. న్యూజిలాండ్ కూడా భారత్ కు ధీటుగా ఉంది. ఆ జట్టు టైటిల్ కొట్టగల సత్తా ఉన్నదే. అయితే అన్ని విభాగాల్లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నా దుబాయ్లో స్పిన్నర్లే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. స్పిన్ మాయగాళ్లతో బ్యాటర్లకు సవాలే. ఐసీసీ టోర్నీ తుది పోరుల్లో భారత్ చివరిసారిగా న్యూజిలాండ్ పై 37 ఏళ్ల కిందట విజయం సాధించింది. ఆ తరువాత 3 సార్లు కివీస్దే పై చేయి. ఇప్పుడు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది పోరులో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి మాత్రం న్యూజిలాండ్ ను ఓడించి తీరాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకం. బుమ్రా లాంటి మేటి ఫాస్ట్ బౌలర్ లేకున్నా జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే కారణం స్పిన్నే. గ్రూప్ దశలో సెమీస్ లో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేసిన స్పిన్ దళం భారత్ పనిని తేలిక చేసింది. ఆదివారం ఫైనల్లోనూ స్పిన్నే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగుతోంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్లతో టీమిండియా స్పిన్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇటు న్యూజిలాండ్ తక్కువేమీ కాదు. టోర్నీలో స్పిన్ వనరులలో భారత్ కు దగ్గరగా వచ్చే జట్టేదైనా ఉందంటే అది కివీసే. వైవిధ్యంలో భారత్కేమీ తీసిపోదు. శాంటన్ నేతృత్వంలో మెరుగ్గా కనిపిస్తోంది. బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో మంచి స్పిన్ ప్రత్యామ్నాయాలు ఆ జట్టుకున్నాయి. పిచ్ స్పిన్ కు సహకరించనున్న నేపథ్యంలో రెండు జట్ల స్పిన్నర్ల మధ్య రసవత్తర పోటీ ఖాయం. బౌలింగ్ లో స్పిన్ తో ప్రత్యర్థిని కట్టిపడేయడం, అదే సమయంలో బ్యాటింగ్ లో స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబీలోని జింఖానా క్లబ్ గ్రౌండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్ని భారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లలో విజయం సాధించింది. దుబాయ్లో దుమ్ము లేపి భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేయాలని రోహిత్ బృందం పట్టుదలగా ఉంది.